తో పాటు యోగేంద్ర యాదవ్ కన్వర్జేషన్ ది అర్జెన్సీ ఆఫ్ సెక్యులరిజం అని అందులో ఆయన మాట అంటాడు, ఇవాళ ముస్లిం ఇన్సెక్యూరిటీ ఉంది, నేను అర్థం చేసుకోగలుగుతాను. ఎందుకంటే ఇవాళ బీజేపీ రైజ్ అయిన తర్వాత మైనారిటీల్లో ముఖ్యంగా ముస్లింల్లో అభద్రతా భావం ఉంది, ఖచ్చితంగా అది దాన్ని అర్థం చేసుకోగలుగుతాను. కానీ మీరు రోడ్డు మీద నడిస్తే హిందూలో కూడా అభద్రతా భావం ఉంది. అది ఫాల్స్ కాన్షియస్నెస్ కావచ్చు. ముస్లిం నడుచుకుంటా పోయినప్పుడు ఎలా ఫీల్ అవుతారు మీరు? నేను వామపక్ష పార్టీ వాడిని అని అనుకోకుండా ఆలోచించాను. అనుకుంటే ఆన్సర్ వేరే వస్తుంది. లేదని మీరు గమనించండి. అంటే ఎందుకు మరి ఈ పరిస్థితి వచ్చింది? దీనికి కారణం భారతదేశంలో అనుసరించిన మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్. ఈ పదం అంటే బీజేపీ పదం అనుకుంటారు, కానీ బీజేపీ మైనారిటీలను బుజ్జగించిందంట, కానీ రియాలిటీలో మైనారిటీ ప్రజల్ని బుజ్జగించలేదు. వ్యతిరేకించకుండా ఈ దేశంలో మెజారిటీ ప్రజల్లో వ్యక్తమవుతున్న భావాల్ని ఆపగలమా? ఓల్డ్ సిటీలో ముస్లింల ఓట్ల ఆధారంగా 7 అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీట్ను ఎన్నిసార్లైనా గెలుచుకుంటున్నంత కాలం భారతదేశంలో హిందువుల ఓట్లతో 240 ఎంపీలు గెలుచుకోవడం కష్టమవుతుందా? కళ్ళ ముందు కనబడుతుంది కదా, ఇది ఉన్నప్పుడు అది జరుగుతుంది కదా. హిందూ ఓటర్లలో ముఖ్యంగా ప్రధానమైన కమ్యూనిటీ అక్కడ టాడీ టాపర్ కమ్యూనిటీ, వాళ్ళు మా లెఫ్ట్కు దూరమై బీజేపీకి దగ్గరయ్యారు. కానీ వామపక్ష ఓటర్లు మల్లాపురంలో వెళ్ళి లెఫ్ట్ గెలుస్తుందా అంటే, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూడండి, ఇస్లామిక్ ఫండమెంటలిజం ఉన్న చోట కమ్యూనిస్టుల ఊచకోత ఎలా జరిగింది, అది ఇండోనేషియా నుంచి ఇరాన్ వరకు. కానీ ఇస్లామిక్ ఫండమెంటలిజం పోతే అది ఖచ్చితంగా తప్పే. ఆ తప్పుడు లేకపోతే ప్రమాదకరం. అందువల్ల ఈ దేశంలో సెక్యులరిజం సర్వైవ్ కావాలి అంటే, కమ్యూనల్ పాలిటిక్స్ను ఎదుర్కోవాలంటే అన్ని రకాల ఫండమెంటలిజం పైన రాజీ లేని పోరాటం జరపాల్సింది. సెక్యులరిజం పేరిట మెజారిటీ మత రాజకీయాల ప్రమాదం పేరిట మైనారిటీ తో జోడి చెప్తున్నారు. నన్ను ఒక బీజేపీ నాయకుడు అన్నారు, సార్ మీ టీవీ ఛానల్ ఓపెన్, మీరంటే మాకు చాలా గౌరవం సార్, మీరంటే చాలా అభిమానం పెరిగింది సార్ అన్నాడు. ఎందుకు పెరిగింది అన్నా. నేను పేద ప్రజల గురించి మాట్లాడినందుకు పెరగలే. ఒక టీవీ ప్రోగ్రాంలో, ఆ లైవ్ ప్రోగ్రాంలో సడన్గా యాంకరు, మీరు ఇటీవల కాలంలో చాలా బాధపడిన సందర్భం ఏంటి అని అడిగారు. ట్రుత్ అంటే ప్రతి మసీదు గురుద్వారా పేరిట దేవుణ్ణి పంచుకున్నాం, భూమిని పంచుకున్నాం, సముద్రాలని నదుల్ని పంచుకున్నాం, కానీ మానవత్వాన్ని పంచుకోలేము అని చెప్పారు. యూ కెనాట్ డివైడ్ హ్యుమానిటీ. హ్యుమానిటీ అనేది అందరికీ కావాలి. అంటే ఎందుకు అంటే, ఒక మనిషి ఆ మతంతో లింక్ అయిన మిళితమైన అనేక సాంస్కృతిక సింబల్స్, అనేక ఈ సింబాలిజాలు వామపక్షాలు కూడా పాటిస్తారు. నాయకుడు చనిపోతే ఆయన శవాన్ని తీసుకొచ్చి శవపేటికలో పెట్టి దానిపైన పూలేసి రెడ్ సెల్యూట్ చెప్తారు. ఆ చనిపోయిన మనిషి బయటకు వస్తాడా? అథవా శవపేటిక మీద పూలేసి ఎత్తున్నా? దానికి ఆన్సర్ ఉందా? ఈజ్ దేర్ ఎనీ ఎక్స్ప్లెనేషన్? శాస్త్రీయమైన మార్క్సిస్ట్ పరిభాషలో శవమున్న శవపేటిక మీద పూలదండ వేయడంలో ఏంటి శాస్త్రీయత? నాకైతే అర్థం కాలేవని చెప్పాలి. శైవ క్షేత్రంలో వ్రతం నిర్వహించాలి అని ఆ రోజు వీలైంది. నేను ఎమ్మెల్సీ కనుక నాకు ప్రోటోకాల్ ఉంటుంది కనుక అందరిని ఆపినరు. ఆడ మేము ఇద్దరం నిలబడ్డాం. అయ్యగారు నుండి షర్టుడు అన్నాడు. ఎందుకు అంటే, భర్తతో చేసే ఈ వ్రతంలో భర్త షర్ట్ ఉండకూడదు అన్నాడు. వెంటనే షర్ట్ ఇప్పేసిన. ఏం చేయమంటే చేసిన. బయటకు వచ్చినాక విలేకరులు అడుగుతారు, నువ్వు ఇట్లా మీరు కూడా మారారా అన్నారు. సెక్యులరిజం ముందుకు పోలేదా? అందువల్ల కల్చరల్ సింబాల్స్ వల్ల ఇవాళ మీరు గమనించండి, కమ్యూనలిజం ఎన్ని రూపాల్లో వస్తుంది. జనాభా, ముస్లింల జనాభా పెరుగుతోంది అని ఒక రూపంలో వస్తుంది. ఇంతమంది శ్రీనివాస్ గారు కన్వర్ యాత్రలో హిందువులు తమకు అపవిత్రమైన ఆహారం సేకరిస్తున్నారన్న రూపంలో వస్తుంది. రకరకాల పూర్ ఎకనామిక్స్ లో బుక్లు వస్తాయి. ఆ పూర్ ఎకనామిక్స్ లో వాళ్ళు ఒక ప్రయోగం చూపెడతారు. ఏంటా ప్రయోగం అంటే, కొంతమంది పిల్లలకు $5 ఇస్తారు,
వీళ్ళొక గ్రూపు వాళ్ళొక గ్రూప్గా పెడతారు. మొదటి గ్రూప్ దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే అంగాలాలో ఆకలితో ప్రజలు చచ్చిపోతున్నారు, ఇథియోపియాలో కరువు కాటకాలతో దుర్భరంగా ఉంది, నమీబియాలో ఆ బిడ్డ మలమలలాడుతుంది, ఆ బిడ్డకింత అన్నం పెట్టడానికి విరాళం ఇస్తారా అని అడుగుతారు. అడిగితే $2.83 సగటున విరాళం. అంటే ఇది పూర్ ఎకనామిక్స్ లో దిస్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంట్, పావర్టీ యాక్షన్ ల్యాబ్ అని MITలో జరిగిన ప్రయోగం. ఈ ప్రయోగం ఏం చెప్తోంది? కమ్యూనికేషన్ గురించి చెప్తోంది. శ్రీనివాస్ గారు అన్నట్టుండాలి, కౌంటర్ నెరేటివ్నే కాదు, కమ్యూనికేషన్ కాదు. ఒక రాజనీతి శాస్త్రం తప్ప దాన్ని నిర్దిష్ట రూపంలో ప్రచారంలో ఉందా? ప్రచారం ఏ స్థాయిలో ఉంది అన్న తర్వాత అసలు నిర్దిష్ట రూపంలో చూపగలుగుతున్నారా?